హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం గోచుకుడుకాయ కొబ్బరి ఫ్రై ఎలా చేసుకోవాలి చూద్దాం. దానికోసం ముందుగా గోచుకుడుకాయని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి. గోచుకుడుకాయ ఇంతగా ఉడికిన తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొద్దిగా కొబ్బరి వేసి ఫ్రై చేసుకోవాలి. కొబ్బరి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఇది ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లని కొబ్బరి వేసి మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసిన ఆనియన్స్ని, పచ్చిమిర్చిని యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న గోచుకుడుకాయలను కూడా వేసి బాగా కలుపుకొని ఒక 4 minutes వరకు సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. అలాగే మనం రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా, సో ఇప్పుడు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. కొబ్బరి మిక్సీ పట్టినప్పుడు అందులో కొద్దిగా ధనియా పౌడర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఫ్రై చేయాలి. అడగనేది అంటుకోకుండా కలుపుతూ ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 to 3 minutes బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. అంతే గోచుకుడుకాయ కొబ్బరి ఫ్రై రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.